శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. అందరికీ పరాభవనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలండి. అందరి జీవితాల్లో కొత్త వెలుగులు, కొత్త కాంతులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ లలితా మహాత్రిపుర సుందరి యొక్క ఆశీస్సులు ఉండాలని మెండుగా కోరుకుంటున్నాను. చెప్తున్నది నేనైనప్పటికీ నా చేత చెప్పిస్తుండేది సాక్షాత్తు ఆ లలితా మహాత్రిపుర సుందరిగా భావించి ముందుగా సింహరాశి యొక్క ఫలితాలు. సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. అష్టమ శనితోడు సప్తమ స్థానంలో రాహు, జూన్ నుండి వ్యయ స్థానంలో గురువు సంచారం చేస్తున్నందువల్ల సంవత్సరమంతా ఆర్థికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా కొద్దిపాటి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ప్రస్తుతం జూన్ వరకు గురువు లాభస్థానంలో సంచారం వలన కొన్ని అనుకూలతలు కలుగుతాయి. ముఖ్యంగా ఆదాయ సమస్యలు ఉండకపోవచ్చు. కుజ, శుక్ర గ్రహాల అనుకూలత కారణంగా చెడు ఫలితాలు ఎక్కువగా అనుభవానికి రాకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి మధ్య 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. లాభస్థానంలో సంచారం చేస్తున్న గురువు వల్ల ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా పూర్తి అవుతాయి. ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. 1-2 సార్లు కొద్దిపాటి ధన యోగం పట్టడం, ఆర్థిక పరిస్థితి బాగా చక్కబడడం, ఆదాయాన్ని పెంచుకునే మార్గాల మీద శ్రద్ధ పెట్టడం వంటివి చేయటం ఎంతైనా అవసరం. వృత్తి ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం వల్ల పని భారం, బరువు, బాధ్యతలు అనేటివి బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం అనేది రాదు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. 1-2 శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ కూడా అవుతారు. కుటుంబ జీవితంలో జూన్లోగా ఇంట్లో శుభకార్యాలు, శుభవార్తలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. అనవసర ఖర్చులు, అనవసర పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. దాంపత్య జీవితం యథావిధిగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు నత్తనడక సాగుతాయి. ఈ సంవత్సరం అంతా మీకు బాగా సానుకూలంగా ఉండాలి అంటే మహాలక్ష్మీదేవిని బ్రాహ్మీ ముహూర్తంలో పూజించడం వల్ల మీ జీవితం అనేది మార్పు అనేది అవుతుంది. ఆ తల్లి అనుగ్రహంతో మీ జీవితంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి. ధన్యవాదములు.